మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి, అదేవిధంగా శాసనసభ మాజీ సభ్యులు పెద్దలు అంగర రామారావు గారికి, ఈ వేదిక మీద ఆసీనులైన బీజేపీ, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి నేతలకు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారం. మన గౌరవ మంత్రివర్యులు రామానాయుడు గారు 14-19 పదవీ కాలంలో మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వర్గాల అభివృద్ధికి ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉందో దాని నిధులు నేను అబ్జర్వ్ చేసినప్పుడు జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఆ వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారు. ఆ తర్వాత 1924లో కూడా మనందరం గర్వపడేలాగా మంత్రి రామానాయుడు గారు పనిచేశారు. ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. అదే పోషించారు మంత్రి రామానాయుడు గారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఒక వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాలకి ఇందాక నేను చెప్పాను, వెనుకబడిన వర్గాల ప్రాంతాలకు సంబంధించి కమ్యూనిటీ భవనాలు మరి ఎంపీఆర్ఎస్ ఫండ్స్ తనకు తెలిసినటువంటి మరి ఎంపీల ద్వారా నిధులు తీసుకొచ్చి చాలా సక్సెస్ అయ్యారు. అదేవిధంగా మరి మన 2024 జరిగిన ఎన్నికల్లో కూటమి తరఫున ఆయన ఎన్నికల బరిలో దిగి అఖండ విజయం సాధించి ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గత 5 ఏళ్ళలో కనీసం దాన్ని పట్టించుకున్న పాపానం పోలేదు. ఉదాహరణకి మన గవర్నమెంట్ ఆసుపత్రి ఆయన శాంక్షన్ చేయించారు. ఆ టెండర్ షెడ్యూల్లో రాసి ఉంది 18 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని. 18 నెలలు కాదు కదా, 5 సంవత్సరాల్లో పూర్తి చేయన మరి వారు ఈరోజు రామానాయుడు గారి మీద విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము అబ్జర్వ్ చేశాను. ఏకవచనంతో ఒక మంత్రి వచ్చి పాలకొల్లో అప్పుడు ఏకవచనంతో మాట్లాడాడు. ఆయన నియోజకవర్గంలో తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు. ఇవాళ ఇంటి దగ్గర కూర్చున్నారు. ఏదేమైనా మరి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో మంచి సంబంధాలు కొనసాగించి మన మంత్రి రామానాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఆయన తండ్రి పేరుతో స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా తొలిసారిగా వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళని తుడిసేది మన ధర్మారావు ఫౌండేషన్. అది కూడా మనందరం అభినందించాలి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరినీ భాగస్వాములు చేస్తున్నందుకు మంత్రి గారికి ధన్యవాదాలు.